స్టార్ట్. మంచిదండి. దేవునికి మహాకృపను బట్టి మరోసారి ఈ విధంగా మనమంతా కూడా దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని మనసు తెలుసుకోవడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన యొక్క మంచి తరుణాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతగా జీవించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనము 31st నైటు నిన్న కూడా కొన్ని విలువైన విషయాలు నేర్చుకుంటూ మధ్యలో మనం ఒక రాజుగారి గురించి కూడా విన్నాం. ఆయన హిజ్కియా గారి గురించి. మనకి సంవత్సరమైన దయా కిరీటాన్ని దేవుడు ఎందుకు ఇవ్వాలని చెప్పుకుంటూ మనము హిజ్కియా గారిని తర్వాత దావీదు గారిని మనం తీసుకొచ్చుకున్నాం. మధ్యలో వారికి దేవుడు ఆయుష్ పొడిగించడానికి కారణాలు చూసాము. ఇప్పుడు ఒకవేళ దేవుడు మనల్ని కూడా నమ్మి ఒకవేళ మనకి ఆయుష్ని ఇవ్వాలంటే ఏం చూసి ఇవ్వాలన్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు హిజ్కియా గారికి అయితే దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చినట్టుగా చూసాం. అప్పుడప్పుడు మన ప్రార్థనలో కూడా మనం ఏం ఆలోచిస్తామంటే హిజ్కియా గారిని కూడా మనం ప్రస్తావిస్తూ ఉంటాం. హిజ్కియా గారికి ఎలాగైతే ఆయుష్ను పొడిగించావో నాకు కూడా పొడిగించమని ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడ ఆయన యొక్క భక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు హిజ్కియా గారి గురించి చూద్దాం ఒకసారి. 38వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 2వ వచనంలో హిజ్కియా గారు ప్రార్థన చేస్తూ దేవుని తట్టు తిరిగి ఏమంటున్నాడు? అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ మనము ఆయన ఏమేమి పనులు చేశాడో, దేవుని ఎడల ఎలా భయము భక్తి కలిగి బ్రతికాడో ఈ విషయాలన్నీ చూసాం. ఇవి చూసినప్పుడు అవి ఏంటో కూడా మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఆయనకి మరణకరమైన రోగం వచ్చిందని దేవుడు చెప్పిన వెంటనే ప్రవక్త వచ్చి తనతోటి నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు నువ్వు ఏవైతే పనులు చేయాలన్నాయో నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పిన వెంటనే ఈయన చనిపోవటానికి ఇష్టపడక దేవునికి తన యొక్క ప్రోగ్రెస్ మొత్తం, అంటే దేవునికి తెలియదని కాదు, దేవుడు సర్వం ఎరిగినవాడు కదా, అయినా సరే దేవుని ఎదుట నాయనా తండ్రి నేను ఈ కార్యక్రమాలు చేశాను, ఒకవేళ మీరు నాకు ఆయుష్ను పొడిగిస్తే ఇవే కంటిన్యూ చేస్తాను, ఇంకా ఇంతకంటే ఎక్కువ చేస్తాను. ఇప్పుడు అప్పుడప్పుడు మనం కోవిడ్ టైంలో చాలామంది, మరి ముఖ్యంగా మనందరికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సందర్భం, మా బంధువుల్లో కూడా చాలామంది ఖచ్చితంగా ఈ మరణ పడక మీద నుంచి నేను బయటకు వస్తే ఇక అన్నీ పక్కన పెట్టేసి సేవలోకి వెళ్ళిపోతానని ఎంతమంది తీర్మానాలు చేశారు? ఎందుకంటే అక్కడ ఇంకా బ్రతకటానికి మనకు స్కోప్ లేదు, దేవుడే దిక్కు. సో అలాంటి పరిస్థితుల్లో అందరూ చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. ఆ భక్తి జీవితం కొంతకాలమే నడిచింది. తర్వాత మరలా వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో పనిపాటలల్లా గడిచిపోతూ దేవునికి దూరం అయిపోతూ కూడా ఉన్నారు. కానీ ఈయనైతే తన ముందున్న రాజుల వలె కాకుండా తన పితరుడైన దావీదు గారు చేసినట్టుగా మోషే గారికి దేవుడు ఏదైతే ఆజ్ఞలను ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తూ నెరవేరుస్తూ యూదా జనాంగాన్ని ఎంతో గొప్పగా పరిపాలన చేసిన యూదా రాజు ఈయన. నిజానికి రాజులంటేనే మంచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేవాడు. మనకే కొద్దిపాటి మంచి జాబు, కొద్దిగా ధనం ఉంటే మనమే విలాసవంతంగా జీవించడానికి ఇష్టపడతాం. ఒకవేళ ఆ కోరిక మనకు లేకపోయినా మనం పెరుగుతున్న సొసైటీలో, మనం ఉంటున్న వాతావరణంలో పక్క వాళ్ళని చూసైనా సరే అప్పులు చేసి తిప్పలు పడుతూ కూడా వాళ్ళకు పోటీగా బ్రతకడానికి ఇష్టపడతాం. అలాంటప్పుడు మనకి భక్తి జీవితం అనేది అంతగా అలవాటు అవ్వదు. కానీ ఈయన మామూలుగానే రాజులంటేనే విలాసవంతమైన జీవితాలు. కానీ ఆయన భక్తి జీవితం ఎలా ఉంది? ఒక దైవజనుడికి కూడా లేనంత భక్తి జీవితం కనపడుతుంది, ఒక సేవకుడికి కూడా లేనంత భక్తి జీవితం కనపడుతుంది. ఎంత గొప్ప క్వాలిఫికేషన్లు చెప్తున్నాడో చూడండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో
మామూలుగా మనకు సత్యం అంటే ఏం తెలుసు? యేసు ప్రభువారు. సత్యం అనగానే మనకు వెంటనే గుర్తు రావాల్సింది నీ వాక్యమే సత్యము, ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనందరికి బాగా తెలిసిన విషయాలు. హిజ్కియా గారు ఇక్కడ ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. చూడండి, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును. అసలు ఒక రాజు చేసే కార్యక్రమాలేనా ఇవన్నీ? కానీ ఆయన మాత్రము ఎంత గొప్పగా రాజు సింహాసనం మీద ఉన్నప్పటికి కూడా దేవునికి ఎలా భయము భక్తి కలిగి బ్రతికాడో చూడండి. ఆయన ప్రోగ్రెస్లో ఆయన ఏమేమి కార్యక్రమాలు చేశాడో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే, ఎందుకు దేవుడు ఆయన్ని నమ్మి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు? అవి లాస్ట్ టైం నేను జస్ట్ 2-3 విషయాలు మీతో చెప్పి నేను ముగించాను, ఎందుకంటే అది మన సందర్భం కాదు కాబట్టి. రాజుల రెండవ గ్రంథము 18వ అధ్యాయము మొత్తం మనం చదివితే, తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథము 29 నుంచి 32 వచనాలు, 29 నుంచి 32వ అధ్యాయం వరకు కూడా ఈ సందర్భాలన్నీ మనం చదివితే, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం మొత్తం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 29 నుంచి 32వ అధ్యాయం వరకు ఈ హిజ్కియా గారు ఏమేమి కార్యక్రమాలు చేశాడో, దేవునికి అనుకూలంగా తను ఎట్లా నడిచాడో, ఎలా యథార్థ హృదయుడే జీవించాడు, ఈ విషయాలన్నీ అక్కడ కనపడతాయి. ఇవి మాత్రమే కాదు, ఆయన ఇంకా ఏమేమి చేశాడంటే ఉన్నత స్థలాలన్నీ పడగొట్టేస్తాడు. మనం ఇప్పుడు చదివిత సందర్భాలన్నీ అవే కనపడతాయి. ముందుగా హిజ్కియా గారు ఏమేమి చేశాడంటే ఉన్నత స్థలాలన్నీ పడగొడతాడు, దేవతా స్తంభాలను పడగొట్టేస్తాడు, అషూరు దేవతా స్తంభాలన్నీ పడగొట్టేస్తాడు. తర్వాత మోషే గారు ఏ ఇత్తడి సర్పాన్ని చూస్తే మీరు ఆ సర్పాల నుంచి రక్షించబడతారో ఆ ఇత్తడి సర్పాన్ని కూడా తుత్తునీలుగా చేసేస్తాడు. ఈయన 13వ రాజు, యూదా రాజుల్లో 13వ రాజు. ఈయన గురించి రాయబడిన మాట ఏంటంటే 18వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనంలో, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైనవాడు ఒక్కడునూ లేడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి! తనకు ముందు కానీ తన తర్వాత కానీ అలాంటి రాజే లేడంట. ఎందుకు ఇలాంటి విషయాలను చెప్తున్నాడంటే మనం పైనుంచి చదువుకుంటూ వద్దాము. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడనైన యోషియా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేము అందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయచ్చు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఎవడునూ లేడు. అతడు యెహోవాతోను హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనిచుండెను. చూడండి ఏమేమి కార్యక్రమాలు చేశాడంటే అండి, 25 సంవత్సరాలలోనే మోషే గారు నిలబెట్టిన ఇతర సర్పాన్ని మొత్తం తుత్తునీలు చేశాడంట. దానివల్ల నష్టం ఏమొచ్చింది?
ఈయనకంటే ముందు రాజులు ఇంకా 13 మంది రాజులు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ దాన్ని ఎందుకు టచ్ చేయలేదు? ఈయన మాత్రం ఎందుకు దాన్ని టచ్ చేయాల్సి వచ్చింది? ఇలా మనం కొంచెం బైబిల్ ఆలోచనాత్మకంగా చదివితే, ఎందుకంటే దాన్ని నిలబెట్టించింది ఎవరు? దేవుడే పెట్టాడు. ప్రజల పరిస్థితి మన ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఏదైతే మన ముందుకు దేవుడు తీసుకొస్తాడో ఆ దేవుడిని పక్కన పెట్టేస్తాం. ఆ 10 ఆజ్ఞలో ఉన్న మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది? దేని రూపమును చేసుకొనకూడదు. కానీ ఈయనకంటే ముందున్న రాజులు ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేకపోయారు. మరి ఆలోచనలు రాలేదు, లేదంటే వాళ్ళు ఏం చేశారంటే దానికే ధూపం వేస్తున్నారు. దానికే ధూపం వేస్తూ దాన్నే పూజిస్తున్నారు. ఇంకా దేవుని పక్కన పెట్టేశారు. ఈ ఉన్నత స్థలాలంటే మన మొదటి రాజుల గ్రంథంలో చూస్తే 3వ అధ్యాయము, వీళ్ళు ఎక్కడి నుంచి అయితే ఐగుప్తు నుంచి వచ్చారో అక్కడ వాళ్ళు ఏ ఏ కార్యక్రమాలన్నీ చూసి నేర్చుకుని వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాటినే చేస్తూ ఉంటారు. అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం నుండి, ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలమందును మాత్రము బలులు అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమించను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేసి వచ్చాను. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ అలా నేర్చుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అవే చేస్తున్నారు. మందిరం వచ్చిన తర్వాత దేవుని ఎలా ఆరాధించాలి అని చెప్పిన తర్వాత వాటిని ఏం పట్టించుకోవట్లేదు. ఇంకా దినవృత్తాంతంలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 5వ వచనంలో, కావున మీరు వాటి చేయవలసినదేమనగా వాడి బలిపీఠములను పడద్రోసి వాడి విగ్రహములను పడగొట్టి దేవతాస్తంభములను నరికివేసి వాటి ప్రతిమలు అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించి నిన్ను స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. 12వ వచనం చదువుతాం కదా. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలములైన నీ సస్యములను నీ ద్రాక్షరసమును నీ నూనెను నీ పశు మందలను నీ గొర్రె మందలను మేకల మందలను దీవించును. చూడండి, దేవుడు ఏమని చెప్తున్నాడు? అవన్నీ పడేసి దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతకాలని చెప్తుంటే అక్కడ నేర్చుకొని వచ్చారు కదా, ఇక్కడ కూడా అవే ఉన్నత స్థలాలు కట్టేసి వాటినే పూజిస్తున్నారు, వాటికే ధూపం వేస్తున్నారు. ఈ హిజ్కియా గారి కంటే 13 మంది రాజులు ముందు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా అవేమి పడగొట్టలేదు, తీసేయలేదు. కానీ ఈయన వచ్చి ఏమేం చేశాడంటే ఈ ఉన్నత స్థలాలన్నీ పడగొట్టేసేసాడు. నిజానికి అది చేయాలంటే ఎంత సాహసం చేయాలో ఆలోచించేయండి. అంత చిన్న విషయం ఏమి కాదు. అంటే ఊరికే హిజ్కియా గారికి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇవ్వలేదు. ఇప్పుడు మనం కూడా చిన్న సమస్య వచ్చిన వెంటనే మన దేవుడిని వేడుకుంటాం, నాయనా నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించమని. మనం ఈ క్రొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన మంచి నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు, ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అయితే అక్కడ హిజ్కియా గారు పెట్టినట్టుగా మనం నిన్న రాత్రి నుంచి మనం మాట్లాడుకుంటున్నమాట. హిజ్కియా గారు తన ప్రోగ్రెస్ పెట్టినట్టుగా, దావీదు గారు తన ప్రోగ్రెస్ పెట్టినట్టుగా అది మనం అప్లై చేసి దేవుని వేడుకుంటూ ఉంటే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. మనం ఊహించిన దానికంటే ఎక్కువ దేవుని చేత మన ఆశీర్వాదం పొందడానికి అవకాశం ఉంటుంది.
అలా కాకుండా మన స్వార్థం కోసమే నాకు అది ఇది ఇవ్వు అని, మా ఆరోగ్యం కోసమని ఇలా మనం వేడుకున్నాం అనుకోండి, అది మన స్వప్రయోజనం కోసం ఉపయోగపడుతుంది. కానీ హిజ్కియా గారు ఏంటి, తను ఆల్రెడీ ముందు ఈ కార్యక్రమాలన్నీ చేశాను. ఫస్ట్ ఆయన వచ్చిన వెంటనే చేసింది ఏంటంటే దేవాలయం శుభ్రం చేస్తాడు. చూద్దాం అది కూడా దినవృత్తాంతంల 2వ గ్రంథంలో ఫస్ట్ ఆయన వచ్చిన వెంటనే దేవాలయం తలుపులు తెరిపిస్తాడు. 29వ అధ్యాయము దినవృత్తాంతంల 2వ గ్రంథం 29వ అధ్యాయము సేమ్ సందర్భమే ఉంటుంది మళ్ళీ అక్కడ కూడా. కాకపోతే అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి మనకి ఈ 3 పుస్తకాలలో, రాజుల 2వ గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో, యెషయా గ్రంథంలో 29వ అధ్యాయం మొదటి నుంచి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై ఉండి 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులు తెరిపించి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞించెను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతను నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసములకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసి మరియు చాలు. ఇక్కడ ఏం అర్థమవుతుందండి మనకి, హిజ్కియా గారు రావటం వల్ల మళ్ళీ ఏం మేలు జరుగుతుంది సమాజానికి? దేవుని మందిరాన్ని ఓపెన్ చేశాడు. అంటే అంతకుముందు మూసివేయబడి వీళ్ళు వెళ్ళి ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? ఆ ఉన్నత స్థలాల దగ్గర, ఆ విగ్రహాల దగ్గర, ఆ మోషే నిలబెట్టిన ఆ సర్పం దగ్గర, ఇక్కడికి వెళ్ళి విగ్రహారాధన చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ధూపం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి బలు అర్పిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు చూడండి. కాబట్టే తనకు మరణదినము సమీపించిందని ప్రవక్త వచ్చి చెప్పిన వెంటనే దేవుని ఎదుట ఏం పెడుతున్నాడు? ఈ విషయాలన్నీ పెట్టేస్తున్నాడు. ఈ విషయాలన్నీ దేవుడికి తెలియదంటే 100% తెలుసు. తెలిసినా సరే మనం ఏం పని చేసామో ఆ పని దేవుని ఎదుట ఒప్పుకోవటంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు మనం కూడా ఆలోచించేయండి. మనం నిన్నటి నుంచి మనం మాట్లాడుకున్న విషయాలు అవి. దేవుడు మనల్ని నమ్మి మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, సంవత్సరంలో దయాక్రీటాన్ని పొడిగించిపోతున్నాడు. ఇప్పుడు మన వల్ల దేవుని సమాజానికి కానీ, దేవుని సంఘానికి కానీ, దేవుని కుటుంబానికి, దేవుని సంఘం అంటే దేవుని ఇల్లు, మన వల్ల ఏదో ఒకటి మేలు జరగాలి కదా. ఏం మేలు జరగకపోతే ఇప్పుడు హిజ్కియా గారి గురించి చెప్పండి మాట ఏంటి? ఈయన ముందున్నవారు కానీ, ఈయన తర్వాత వచ్చిన రాజులు కానీ ఈయన లాంటి వాడు లేరంట. ఈయన రాజు, మామూలుగానే రాజులు అంటే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేవాడు. వాళ్ళకి అదుపు ఉండదు, వాళ్ళని అడిగే నాదుడు ఉండడు ఏ విషయంలోనైనా. సొలొమోను మహారాజు అంటాడు కదా, తన కన్ను చూసినది, తను అనుకున్నది ఆయన అసలు దేన్ని వదిలిపెట్టలేదు, సమస్తాన్ని అనుభవించాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు సృష్టించిన సృష్టిని మొత్తాన్ని అనుభవించిన మహానుభావుడు ఆయన. అలాంటి వారిలో కూడా ఈయన ఎలా ఉన్నాడో చూడండి. యథార్థ హృదయం, దేవుడు అంటే భయము, భక్తి, నీతిని అనుసరించి దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకడం అంటే మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలో చూడండి ఈయన దగ్గర. కాబట్టి అలా బ్రతికాడు కాబట్టి ఆయన ఏ పని చేసినా అన్ని పనులు ఆయనకి దేవునికరంగానే మారిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశం మీదకి సన్హెరీబు వస్తాడు యుద్ధం చేయటానికి. మామూలుగా ఆ యుద్ధాలు జరిగేటప్పుడు ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీదకి యుద్ధానికి వస్తే ఆ రాజ్యం చుట్టూ ఆ వచ్చిన ఆ సైన్యం అంతా కూడా మోహరిచ్చేస్తారు, వెంటనే అటాక్ చేయకుండా. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే వీళ్ళు బయటికి రాకుండా వారి యొక్క గమనుల చుట్టూ మోహరించేసి వాళ్ళు ఎప్పుడు వస్తారా చంపేద్దామని, లేదా వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి, ఆ కోటలో ఉన్న వారికి ఆహారం నీళ్ళు అయిపోతే అక్కడే చనిపోతారు, వీళ్ళు కోటలు బద్దలు కట్టుకుని లోపలికి వెళ్ళచ్చు.
లేదా బయటకు వస్తే వీడు చంపేయచ్చు, అప్పుడు ఆక్రమించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు భయపడిపోతూ ఉంటే హిజ్కియా గారు ఏం చేస్తాడంటే సన్హెరీబ్కి ఒక వర్తమానం పంపించేస్తాడు. నేను తప్పు చేశాను, నీకేం కావాలంటే ఆయన ఏదో ఇన్ని మణుగుల బంగారం ఇవన్నీ ఆఫర్ చేస్తాడు. అవన్నీ ఇచ్చి పంపిస్తాడు. అయినా సరే మరలా ఈయన మీద తిరుగుబాటు చేస్తాడు. అప్పుడు ఆయన వచ్చి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎంత దారుణంగా ఉంటాయంటే, మరలా రాజుల 2వ గ్రంథానికి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలోనే, అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ రాజులు ఎంత దేవుని మీద ఆధారపడి ఉన్నారో చూడండి. మనమేమో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే మనం పక్కదారిని పట్టేస్తూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. రబ్షాకే అని ఒక ఆయన వచ్చేసి సన్హెరీబు తరపున వచ్చి మాట్లాడుతూ ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడంటే, మీరేదో హిజ్కియాని నమ్ముకొని మా చేతులు వద్దా, మీరు చచ్చిపోతారు, మేము చెప్పినట్టుగా వింటే, మీ దేవుణ్ణి వదిలేస్తే, ఆయన పేరు యెహోవా కదని ఎంత తోడలాడుతూ ఉంటారంటే, 18వ అధ్యాయము 13వ వచనం నుండి రాజైన హిజ్కియా ఏలుబడిలో డైరెక్ట్ చదువు బ్రదర్. 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకు వచ్చి వాటిని పట్టుకొనగా, యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించారు. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చారు. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజులకు ఇచ్చారు. అంతటా అష్షూరు రాజు తార్తానును, రబ్సారీసును, రబ్షాకేను, లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపారు. వారు యెరూషలేము మీదకు వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక పొలం కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా, హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీము, శాస్త్రియగు షెబ్నాను, రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయింది. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనే, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగూ చెప్పవలెను, నీవు నమ్ముకును ఆ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనం. చూడండి ఇంకా దేవుని గురించి ఎలా మాట్లాడుతాను, ఎక్కడి నుంచి చూడండి జాగ్రత్తగా. యుద్ధ విషయంలో నీ యోచనము నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తుని నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవు. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొను వారికి అందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. యెరూషలేమందున్న ఈ బలిపీఠము వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టారో ఆయనే కదా యెహోవా. చూడండి ఎంత తక్కువగా మాట్లాడుతున్నాడు. అంటే హిజ్కియా ఏం చేశాడో కూడా ఆ చుట్టుపక్కల ఉన్న దేశ రాజులందరికీ తెలుసు. కానీ తన ప్రజలను తన వశం చేసుకోవటానికి ఆ వచ్చిన ఆ రబ్షాకే అనేవాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఆ యెహోవానే మీరు నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఈయనకి నమస్కారం చేయాలి, ఇక్కడే మీరు ఆరాధించాలని ఏ ఉన్నత స్థలాలను పడగొట్టాడో ఆ హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తాడని చెప్తున్నాడు. చదువుతాడు. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వారితో పందెము వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అట్లయితే నా యజమాని సేవకులలో అత్యల్పుడైన అధిపత్యకు ఒకరిని నీ వేలాగా ఎదిరిత్తు రథములను రౌతులను 27కి వెళ్ళిపో డైరెక్ట్గా. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను
బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. ఇంకా పైన 27 ఏమంటాడంటే మీ మలము తింటారు, మీ మూత్రం తాగుతారు అన్నట్టుగా మాట్లాడతాడు 27. నెక్స్ట్ అటు పిమ్మట 33కి వచ్చేసే డైరెక్ట్గా. అంటే అవన్నీ జస్ట్ మీరు తర్వాత మరలా అంటే హిజ్కియాగా అయితే దేవుడు ఎందుకు ఆయుష్ను పెంచాడు అవన్నీ మనకు తెలియాలి కదా. ఊరికే జస్ట్ మనం అక్కడ ఆయన క్యారెక్టర్ గురించి ఆయనకున్న భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుకుంటే సరిపోదు. ఆయన ఏమేమి కార్యక్రమాలు చేశాడు, ఇవన్నీ ఏ ఏజ్లో చేశాడు? 25 సంవత్సరాల్లోనే ఇవన్నీ చేశాడు. 25 సంవత్సరాలకి ఇంత చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ వయసు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం? అంటే అంత లేకపోయినా కనీసం ఎంతో కొంత మన వంతుగా, ఆయన రాజుగారు కాబట్టి ఆయన అంత చేశాడు. మన వంతుగా దేవుని పిల్లలుగా దేవుని రాజ్యంలో అడుగుపెట్టాం, దేవుని సంఘంలోకి వచ్చాం. మన వంతుగా దేవుని సమాజానికి దేవుని సంఘానికి ఏదో ఒక మేలైతే జరగాలి కదా. ఏ మేలు జరగకపోతే హిజ్కియా గారు ఎంత గొప్ప మాట ఇచ్చాడు. ఆయన తర్వాత కానీ ఆయన ముందు కానీ అలాంటి వాడు లేడని చెప్తున్నప్పుడు ఇప్పుడు అలాంటి వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకోవాలి వద్దా? అందుకే మనం 31st నైట్ జనవరి 1 రోజు కూడా దేవుడు మనకి ఇంకొక ఆయుష్ను పొడిగించడానికి మన దగ్గర ఉన్న రీజన్ ఏంటి? ఇదిగో ప్రభా, ఇదిగో నాయన, నన్ను ఈ సంవత్సరం పొడిగిస్తే నేను ఇది చేస్తానని చెప్పడానికి మన దగ్గర ఏమైనా ఉండాలి కదా. అది ఏది లేకుండా మనం వచ్చేసాం దేవుని యొక్క మహాకృపను బట్టి. కనీసం ఇప్పటి నుంచైనా మనం టార్గెట్ పెట్టుకుందాం అని మనం నిర్ణయం తీసుకోవాలి. చదువు 33 నుంచి. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వాయిము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వా అను వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన, యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించునను ననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఇందుకు చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుంది. ఓకే బ్రదర్, చాలు అర్థమవుతుందండి. అంటే ఏ జీవము కలిగిన దేవుని యొద్దకు వచ్చి ఏ ప్రజల యొద్దకు వచ్చి ఏ దేవుని తోలనాడుతున్నారు? మామూలుగానే ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం అన్నా యెహోవా దేవుడు అన్నా ప్రపంచ దేశాలన్నీ వణికిపోయినాయి. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఈ సన్హెరీబు ఏ దేశపు రాజు తెలుసా? నినివే దేశపు రాజు. ఇంత హడావుడి చేస్తాడు. తీరా వచ్చిన తర్వాత ఆ కోట చుట్టూ వీళ్ళు ఎంతమంది అయితే సైన్యం మోహరించి ఉందో దేవుడు ఒక దేవదూతను పంపిస్తే 185,000 మందిని ఒక్క దేవదూత వచ్చి లేపేస్తుంది. వీళ్ళు ఏం చేయలేదు, సగ్గ కోటలో ఉన్నారు అంతే. మళ్ళీ యెషయా గారు వెళ్ళి హిజ్కియా గారితో మాట్లాడతాడు, నువ్వేం భయపడొద్దు అని. ఆ సైన్యంలోకి వీళ్ళు వచ్చి ఏం చేయలేదు, యుద్ధం చేయలేదు, ఏం లేదు. జస్ట్ ఒక దేవదూత వస్తే మీకు 19వ అధ్యాయము 35వ వచనం నుంచి ఉంటుంది. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి చదువు. అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతం చేశారు. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేవరములై ఉండి అష్షూరు రాజు భయపడిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. నినివే పట్టణానికి వెళ్ళిపోతారు. ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తన కొడుకులు తను చంపేస్తాడు, సన్హెరీబుని చంపేస్తాడు. అంటే ప్రతి చిన్నదానికి మన క్రైస్తవులు మనం వినే మాట ఏంటంటే యుద్ధం యెహోవాది అని అంటూ ఉంటారు. ఇప్పుడు దావీదు గారు కూడా యుద్ధం చేయటానికి గొలియాతు ముందుకు వెళ్తాడు కదా. యుద్ధం చేయడానికి గొలియాతు ముందుకు వెళ్ళినప్పుడు ముందుగానే యుద్ధం యెహోవాది అని చెప్పి వెళ్ళాడా? లేదు, సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవం కలిగిన దేవుని ప్రజల్ని నిందిస్తున్నాడని ధైర్యంతో ముందుకెళ్ళాడా? ముందుకు వెళ్ళిన తర్వాత యుద్ధంలో దిగిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు యుద్ధం యెహోవాదే అని. మనమేం అన్ని పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న తర్వాత జస్ట్ పాటల్లో నోటి మాటతో మాట్లాడతాం యుద్ధం యెహోవాదే అని.
ముందుకు అడిగేసిన తర్వాత, యుద్ధంలో దిగిన తర్వాత అప్పుడు చెప్పాలి యుద్ధం యెహోవాదని. ఆయన ఆరు మూరల జానడ అంతా ఉంటాడు. అలాంటి ఆయన దగ్గరికి దావీదు గారు వెళ్తే ఎలా ఉన్నాడు? అనేది కుక్కలా కూడా మాట్లాడతాడు. కానీ అలాంటి ఆయన ముందుకు ఈ నెల నిలబడి యుద్ధం యెహోవాది అన్నాడంటే, తెగించి ముందుకు అడిగేసిన తర్వాత అప్పుడు యుద్ధం యెహోవాది అని చెప్పాడు. ఇక్కడ హిజ్కియా గారు కూడా ఈ సైన్యమంతా కోట చుట్టూ మోహరిస్తున్నప్పుడు, సన్హెరీబు ఆ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడని తెలిసినప్పుడు హిజ్కియా గారు ఏం చేస్తాడంటే, ఆ చుట్టుపక్కల ఉన్న ధాన్యాన్ని మొత్తాన్ని కూడా సమకూరుస్తాడు. ఆ కోటలోకి నీళ్ళు అయిపోకుండా ఆ యెరూషలేం ప్రాంతంలోకి, ఆ కోటలోకి ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అవన్నీ కూడా ఆ వాటర్ ద్వారా కూడా రాజ్యంలోకి ప్రవేశిస్తారు శత్రువులు. అయితే ఈయన ఏం చేస్తాడంటే, జనాలకు కనబడకుండా టన్నల్ తవ్విచ్చేసి వాటర్ లోపలికి వచ్చే విధంగా చేస్తారు. ఎంతసేపు ఉన్నా లోపల ఉన్న వాళ్ళు బయటకు రావట్లేదు. అక్కడ మీరు చదువుకుంటూ వస్తే వాళ్ళు చక్కగా కవితలు కూడా మాట్లాడుతూ ఉంటారు. అన్నీ చదవటానికి మన టైం బాగుండదు కాబట్టి, సరిపోదు కాబట్టి నేను దాన్ని చదివించలేదు. వీలైతే మీరు చదవండి. ఇప్పుడు నేను చెప్పిన 3 అధ్యాయాలు, రాజుల 2వ గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథం, యెషయా గ్రంథం, ఇవన్నీ చదివితే అక్కడ హిజ్కియా గారు ఏమేమి కార్యక్రమాలు చేశాడో, కనీసం అలాంటి వారి జీవితాలను మన ముందు పెట్టుకొని మనము దేవుని రాజ్యం కోసం, మన ఆత్మను రక్షించుకోవడం కోసం మన వంతుగా ఈ సంవత్సరం మనం ఏం చేయాలనేది ఒక మంచి నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరొకరి దాన్ని ఇన్స్పైర్ అవ్వకపోతే మనం ఏం పని చేయాలో తెలియదు. ఇప్పుడు మనం చాలామంది మాట్లాడుతూ ఉదయాన్నే లెగవాలి అంటారు. ఉదయాన్నే లెగవాలంటే ఉదయాన్నే లెగిస్తే ఏదో పని ఉంటే తప్ప లెగవటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను, మార్నింగ్ షటిల్కి వెళ్తాను. షటిల్కి వెళ్ళే పని నాకు లేదనుకో, నేను డ్యూటీకి వెళ్ళే టయానికి లెగుస్తాను, లేదా పిల్లలు స్కూల్కి కాలేజీకి వదిలే టయానికి లెగుస్తాను. అలా కాకుండా ఏదో ఒక పని ఉందనుకోండి, ఆ పని కోసం లెగుస్తాం. అలాగనే మన దేవుని పని కోసం కూడా ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటేనే మనం పని చేయగలుగుతాం. ఏ టార్గెట్ లేదనుకోండి ఏ పని చేయలేం. ఇప్పుడు పిల్లలు కూడా సెల్ ఫోన్ చూడొద్దని కొడతాం. ప్రజెంట్ నేను కూడా కొడతానే ఉంటారు ఏ తల్లిదండ్రులైనా. ఇప్పుడు వాడు సెల్ ఫోన్ చూడకుండా ఉండటానికి వాడిని ఏదో ఒక ఎంగేజ్లో పెట్టాలి, వాడు ఖాళీ లేకుండా చేయాలి. సో ఇప్పుడు మనము కూడా దేవుని పిల్లలుగా ఎప్పుడు ఖాళీ లేకుండా బైబిల్ చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ, లేదా ఎవరికైనా దేవుని మాటలు ప్రకటించడం కానీ, ఇది ఏదో ఒకటి మనకు ఒక గోల్ అనేది ఉంటే అప్పుడు అసలు ఖాళీగా ఉండదు. అసలు ఈరోజు మీరు వస్తారా రారో నాన్న కూడా డౌట్గానే చెప్పాడు నాకు. ఎందుకంటే నిన్న మొన్న చాలా హడావుడిగానో అందరూ అలసిపోయి ఉంటారు, ఒకవేళ రారేమో నేను కనుక్కొని చెప్తాను అన్నాడు. అంటే మనం దేవుని మాటలు వినటానికి లేదా ప్రకటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అలా ఉండాలంటే మన వంతుగా మనం ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి. దానికోసం ఖచ్చితంగా బైబిల్ చదవాలి. ఇప్పుడు మనం 4 పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం కదా, మనం జస్ట్ ఒక అరగంట మాట్లాడుకున్నాం అంతే. కానీ దీన్ని మరలా మీరు ఇంటికి వెళ్ళి 1 గంట సేపు కేటాయించి మరలా మొత్తం చదవండి. ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు ఏమేమి నేర్చుకొని వచ్చారు అవన్నీ ఇక్కడ కూడా అమలు చేస్తుంటే దేవుడు వాటికి నచ్చక వాటన్నిటిని కూడా పడగొట్టిచ్చేస్తూ ఉంటాడు. ఇది ఆ లింకులు కూడా మనకు తెలియదు, దాన్ని బైబిల్ స్టడీ అంటారు. జస్ట్ మనం అలా వినేసి వెళ్ళిపోయినా కూడా మనకేం అర్థం కాదు. యాక్చువల్గా ఈ విషయాలన్నీ మనం హిజ్కియా గురించి మాట్లాడుకున్నప్పుడే మాట్లాడుకోవాలి. ఆ సందర్భంలో ఇదంతా టైం సరిపోదు కాబట్టి మరలా ఈరోజు మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఆ దేవుని పిల్లగా మనం ఎప్పుడు కూడా బైబిల్లో భక్తుల జీవితాలను ఆదర్శంగా పెట్టుకొని మన వంతుగా మనం ఈ తరానికి ఏదో ఒక సేవ చేసి దేవుని చేత నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవాలి. అలాంటి కృప తండ్రి అనే దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన, స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతోనైనా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి మీ యొక్క దాసులనైనా హిజ్కియా గారి గురించి కొన్ని మాటలు వినుటకు నేర్చుకున్నటకు వారినైనా రాజులైనప్పటికి కూడా మీ ఎడల ఎంత భయము భక్తి కలిగి సత్యముతో యథార్థ హృదయులైనైనా మీ దృష్టికి అనుకూలంగా ఎలా బ్రతికారో, మీరు రాయించిన ప్రతి మాటకు తగ్గట్టుగా వాళ్ళు ఎలా బ్రతికారో తండ్రి, కొన్ని విషయాలు మేము విన్నాం తండ్రి. అల్పులము అయోగ్యులము నాయన, మీ సన్నిధులు అడుగు పెట్టడానికి అర్హత లేని వారము, మిమ్మల్ని తండ్రి అని పిలిచే అర్హత లేని వారము, మమ్మల్ని ప్రేమించి మీ కృపలో భద్రపరిచి మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగాన్ని బట్టి నాయన మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చారు నాయన. అలాంటి భాగ్యాన్ని పొందుకున్న మేము తండ్రి
బైబిల్లో భక్తులు ఎలాగైతే తండ్రి పరిశుద్ధ హృదయులే జీవించారో మేము వారిని ఆదర్శంగా పెట్టుకొని మా ప్రభువారు చూపించిన అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన ఈ తరము వారికి మేము సేవ చేయటం తండ్రి, మమ్మల్ని మేము కాపాడుకుంటున్న ఆయన మేము ఎలా బ్రతకాలో మమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించిన తండ్రి. ఇక స్థానిక సంఘం ద్వారా మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమం తండ్రి మీకు మహిమకరంగా జరిగించిన నాయన. నేను ఇక స్థానిక సంఘం ద్వారా తండ్రి కొల్లూరు ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన బైబిల్ క్లాసును బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఆ ప్రాంతంలో తండ్రి ఈ యొక్క సంఘం ద్వారా విరివిగా మీకు పరిచర్య జరుగుటకు కూడా మీరు కృపను అనుగ్రహించిన తండ్రి. అనేక మంది ప్రేరేపించబట్టుకు సహాయం చేయండి నాయన. కేవలం 4 గోడల మాత్రమే ఉండేవారిగా కాకుండా ఈ పరిచయం తండ్రి సువార్త భారం కలిగి విస్తరించుటకు, ప్రతి ఒక్క బిడ్డ నడుము కొట్టకు, వారి హృదయంలో వాక్యాన్ని నింపుకొనుటకు, ఇంటి దగ్గర కూడా తండ్రి మీ బిడ్డలు బైబిల్ స్టడీ చేయటకు, ప్రతినిత్యం బైబిల్ చదువుటకు, అర్థం కాని విషయాలకు మీ మీద ఆధారపడి అర్థం చేయించుకుంటకు మీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని, దాని యొక్క సంఘానికి కాటికి మీరు ఏర్పాటు చేసిన అన్నగారిని బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. సంఘంలో ఉన్న మీ బిడ్డలందరి విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలందరూ కూడా తండ్రి వాక్యపు వెలుగులో నాయన ఎదుగుటకు, వారి జీవితాలను సరి చేసుకుంటూ నాశనానికి వెళ్ళేవారిని కాపాడే బాధ్యత కలిగి బ్రతుకు సహాయం చేయమని, అలుపుడే నేను నాయన మీ బిడ్డల ముందు నిలబడి మీ మాటలు పంచడానికి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.